నమస్తే, నేను సిరి. వైఎస్ఆర్సీపీలోని కీలక నేత కొడాలి నాని గారి ఆరోగ్య పరిస్థితి గురించి చాలా రోజుల నుంచి అనేక ఆందోళనమైన అంటే ఆయనకు అసలు ఏమైంది, అంటే గుండె సంబంధిత వ్యాధా లేకపోతే ఏంటి అనేది చాలా వరకు అయితే చర్చలు అయితే జరిగాయి. ఫైనల్గా ముంబైలో ఒక ప్రముఖ హాస్పిటల్లో ఆయనకి హార్ట్ సర్జరీ అయితే జరిగింది, అది సక్సెస్ఫుల్ అయిందని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో దీని మీద మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, కొడాలి నాని గారి ఆరోగ్య పరిస్థితి మొత్తానికైతే ఇంకా బాగానే ఉంది, ఎందుకంటే డాక్టర్స్ ఇంకా హార్ట్ సర్జరీ చేసి సక్సెస్ఫుల్ అయిందని కూడా చెప్పారు. కొద్ది రోజులు డాక్టర్ల అబ్జర్వేషన్లో ఉండాలని కూడా చెప్పడం జరిగింది సార్. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటారు? మరి కొడాలి నాని కోలుకోవాలని మనందరం కోరుకోవాలి. మనమే కాదు, అసలు ఎవరైనా సరే ఒక అతను చనిపోవాలని ఎవరు కోరుకోరు జనరల్గానే. ఇవాళ కొడాలి నాని ఆపరేషన్ సక్సెస్ కావటం అనేది ఇది మంచిదే ఆ కుటుంబానికి. మరి పెద్ద దిక్కు ఇవాళ ఆ కుటుంబం రోడ్డున పడకుండా మరి ముంబై ఏషియన్ హాస్పిటల్లో డాక్టర్ రమాకాంత్ పాండే చేసినటువంటి ఆపరేషన్ సక్సెస్ అవటం, అదే డాక్టర్ గతంలో మన్మోహన్ సింగ్ కూడా చేసిన డాక్టరే ఇతను కూడా చేశాడు. అదేంటంటే ఆల్రెడీ పొలిటికల్ బైపాస్ సర్జరీ జరిగింది ఆయన. ఇదేంటి, ఇది ఫిజికల్ బైపాస్ సర్జరీ. 10 నెలల క్రితం గుడివాడ ప్రజలు కొడాలి నానికి పొలిటికల్ బైపాస్ సర్జరీ చేశారు. ఏది చిత్తుగా ఓడించారు, వెనుగళ్ళ రాముని అక్కడ గెలిపించారు. ఆ తర్వాత కేసులు ఒకదాని వెంబడి ఒకటి పడుతున్నాయి. నిన్న కూడా మనం చూసాము, నాదెండ్ల మనోహర్ మరో స్కామ్ బయటపెట్టాడు. ఏంటది, మొబైల్ డిస్పెన్స్ యూనిట్స్, MDU వాహనాల కొనుగోళ్ళు 1600 కోట్ల కుంభకోణం అన్నాడు. ఎవరి హయాంలో ఆ వాహనాలు కొన్నారు? రేషన్ సరఫరా వాహనాలు 9600 కొన్నారు. 9600 వాహనాల కొనుగోళ్లలో 1600 కోట్ల అవినీతి. అప్పుడు సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఎవరున్నారు? రైట్. ఇప్పుడు కొడాలి నాని ఒక 3 ఏళ్ళు సివిల్ సప్లైస్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్కి, చివరిలో 2 ఏళ్ళు కారుమూరి నాగేశ్వరరావు చేసిన దీంట్లో నిన్న నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఏమన్నాడు, అసలు ఆ వాహనాలు ఏం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి. వాళ్ళకు ఇప్పుడు కూడా మేము జీతాలు ఇస్తున్నాం, ఒక్కొక్కడికి నెలకి 27,000. అంటే గతంలో చౌక డిపోల ద్వారా జరిగే రేషన్ పంపిణీ వీళ్ళు ఏం చేశారు, ఇంటింటికి పంపిణీ చేస్తామని చెప్పి ఆ వాహనాలు కొని వాటిని అప్పటినే స్క్రాప్కి ఇచ్చేసి ఒక రకంగా పాడుపెట్టి అక్కడ నెట్ రాక చివరికి మళ్ళీ వాళ్ళంతా కూడా ఈ వాహనం ఎక్కడుందా అని ఎత్తుక్కుంటూ లబ్ధిదారులు వచ్చి రేషన్ తీసుకునే పరిస్థితి. నెట్ పనిచేయదు అంటే ఎట్లా అదొక విఫల ప్రయోగంగా మారింది. ఇప్పుడు అదే కాదు, గుడివాడలో మట్టి మాఫియా, జగనన్న ఇళ్ల కాలనీల స్కీమ్ అదొక స్కామ్ చేసిన పరిస్థితి. అనేక రకాల కథనాలు నీకు ప్రతిరోజు మీడియాలో ఒక స్కామ్ బయటకు వస్తుంది. మనకి 100 కోట్ల స్కామ్ వచ్చింది కదా సార్, అది నేల మెరక చేస్తున్నట్టు మట్టిని, అదే ఏది జగనన్న ఇళ్ల కాలనీ మెరకేస్తున్నామని చెప్పి ప్రభుత్వ ధనం 100 కోట్లు ఎలా మరి మంద చటర్జీ 1,12,00,000 అతని అకౌంట్లో పడింది పొద్దున, మళ్ళీ సాయంత్రానికి తీసేశారు. మరుసటి రోజు 1,12,00,000 పడింది, మళ్ళీ సాయంత్రానికి తీసేశారు. ఆమె ఎవరో మంద దివ్య. ఇట్లా వరుస పెట్టి 16 మంది ఆ దళిత యువకులు ఏవో వాళ్ళ ఖాతాల్లో డబ్బు పట్టడం, మరుసటి రోజు తీసేయటం. ఆ రామకృష్ణ సొసైటీ అనో ఏదో ఒక ఆక్వా ఫామ్ అనో ఏదో ఫిష్ ఫీడ్ అనో కంపెనీలు బినామీ. అంటే ఆ 100 కోట్లు ఇప్పుడు ఏషియన్ డాక్టర్లకు చదివించుకున్నట్ట. ఏది ఇప్పుడు ఈ బైపాస్ సర్జరీకి సరిపోను అది లెవెల్ అయిపోయిందా? ఎందుకంటే ఇవాళ జనం సొమ్ము, అది మంది సొమ్ము. వీళ్ళు పలహారంగా తినేసిన పరిస్థితుల్లో ఇప్పుడు ఆ పలహారాలన్నీ ఈ రక్తనాళాలకు అడ్డుపడ్డాయా? అంటే ఏంటి, 3 రక్తనాళాలు బ్లాక్ అయిపోయినాయి ఆయనకి. అసలు స్టంట్ వేసినా కూడా పని లేని ప్రయోజనం ఉంది. ఇక్కడ డాక్టర్లు చేతులు ఎత్తేసారు. ఎక్కడ, హైదరాబాద్లో ఏషియన్ దాంట్లో. అక్కడ తీసుకుపోమంటే అక్కడ తీసుకెళ్లారు. మొత్తానికి ఏదో కోలుకున్నాడు. ఇప్పుడు సర్జరీ సక్సెస్. ఇప్పుడు బైపాస్ సర్జరీ సక్సెస్ అవ్వగానే నీకేం గుర్తొస్తుంది? ఇక జైలా అంటే ఏంటి, గతంలో రఘురామకృష్ణరాజు బైపాస్ సర్జరీ చేయించుకున్నాడని 1 వారం రోజులు కాకుండానే అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన పరిస్థితి. ఏంటి, అసలు గుంటూరు CID కార్యాలయంలో ఆయనకి చిత్రహింసలు పెట్టారు. అప్పుడు ఆ PSR ఆంజనేయులు, సునీల్ కుమార్, అది ఒక పెద్ద కేసు నడుస్తుంది.
రఘురామకృష్ణరాజు, దాంట్లో A1 సునీల్, A2 పిఎస్ఆర్ ఆంజనేయులు, A3 జగన్మోహన్ రెడ్డి, A4 A5 ప్రభావతి. అంటే ఇప్పుడు హత్యాయత్నం కేసు ఉంది ఎవరిపైన? జగన్మోహన్ రెడ్డి పైన. ఆ రోజు 307. ఇప్పుడు సేమ్ అట్లాగే రఘురామకృష్ణరాజుని ఎలా అయితే లిఫ్ట్ చేశారో ఇప్పుడు గొడాల నానిని కూడా వీళ్ళు లిఫ్ట్ చేస్తారా? ఎందుకంటే అచ్చెన్నాయుడిని కూడా అలాగే చేశారు. ఆయన సర్జరీ చేయించుకున్నాడు, పైల్స్ ఆపరేషన్ ఏదో చేయించుకుంటే అసలు అతన్ని మరీ అన్యాయంగా 5-6 జిల్లాలు రోడ్డు మార్గాన తీసుకొచ్చి నీకు రక్తం మొత్తం అంతా కూడా అచ్చెన్నాయుడు 83 రోజులు జైల్లో పెట్టారు. అలాంటి పరిస్థితుల్లో కూడా అచ్చెన్నాయుడిని 83 రోజులు జైల్లో పెట్టారు. అంటే ఇప్పుడు అవినీతికి పాల్పడిన వాళ్ళ పైన అవినీతి ముద్రేసి మీరు అట్లా ఆ విధంగా నిర్బంధాలు, తప్పుడు కేసులు పెట్టారే. ఇప్పుడు స్పష్టంగా ఆధారాలతో సహా వీళ్ళ అవినీతి ప్రూవ్ అయింది. 100 కోట్లు మట్టి మాఫియా ఎలా మెరకేయడం ద్వారా ఆయా బినామీ ఖాతాల్లో వీళ్ళు వేయటం, మళ్ళీ వీళ్ళ యొక్క బినామీ కంపెనీల్లోకి అవి తీసేసుకోవటం. వాళ్ళేమో ఇప్పుడు వాళ్ళకి ఐటీ నోటీసులు వచ్చాయంట. ఐటీ నోటీసులు వస్తే వాళ్ళు పోయి లబలబా కొడాలి నాని దగ్గర మాకు ఐటీ నోటీసులు వచ్చినాయి, ఆ డబ్బు మేము తినలేదు కదా, మీరు తీసేసుకున్నారు కదా అంటే మీకు డెత్ సర్టిఫికెట్ ఇస్తా అన్నాడట. డెత్ సర్టిఫికెట్ ఇప్పిస్తా అని వాళ్ళని అన్నాడంటే ఆ ఉసురే తగిలి ఈ పరిస్థితి. అంటే వాళ్ళ చావు అంచుల దాకా వెళ్ళి వాళ్ళ కొడాలి నాని బయటపడటం చూస్తే మనం ఎలా చూడాలా? ఇంకా ఇప్పటికీ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నప్పుడు అంటే ఇవాళ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ కనీసం సానుభూతి కూడా వీళ్ళ పట్ల రావడం లేదంటే వీళ్ళు చేసిన పాపాలు అలాంటి, వీళ్ళు చేసిన నేరాలు అలాంటివి అనమాట. 1 కాదు 2 కాదు, ప్రతి స్కీము స్కామే. అంటే స్కాముల కోసమే వీళ్ళు స్కీములు పెట్టారా? ఏదైనా అవినీతి అనేది వాళ్ళ వెంటబడి తరుముతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్.